అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 101వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి ఆత్మిక సోదర సోదరులందరికీ కూడా హార్దిక శుభాకాంక్షలు, నమస్కారం. ముందుగా మనము ప్రతి అధ్యాయము, ప్రతి ఎపిసోడ్ ముందు కొన్ని కాన్సెప్ట్స్ తీసుకుని భగవద్గీతలో సాత్విక, రాజసిక, తామసిక అనే 3 లెవెల్స్లో అటువంటి విధముగా ఉన్నటువంటి మనుషుల లక్షణాలని చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. ఆ విధంగా ఇప్పటి వరకు జ్ఞానము, అదేవిధంగా బుద్ధి, మూడవది ధృతి. ధృతి అంటే ఏమన్నా, ధృతి అంటే ధైర్యము, ధృతి అంటే కరేజ్, ధృతి అంటే డిటర్మినేషన్. 4వది మనం గత ఎపిసోడ్లో పూర్తి చేసుకున్నటువంటిది ఏంటంటే సుఖము. ఇవన్నీ కూడా మనం ఎందుకు చర్చిస్తున్నామంటే మనకి మనమే ఈ 3 ఫిల్టర్ టెస్ట్ అన్నమాట. నేను ఎందులోకి వస్తాను, సాత్వికమా, రాజసికమా, తామసికమా. అది తెలియకపోతే ఏమవుతుందంటే మనం సాత్వికంలో లేవనుకోండి, మనం రాజసికము తామసికంలో ఉన్నాం అనుకోండి, అలాగే ఉండిపోతాం. భగవంతుడు అందుకనే మనకు తెలియజేస్తున్నాడు, నాయన నువ్వు తామసికంలో ఉంటే నువ్వు రాజసికంలోకి రా, తర్వాత అక్కడి నుంచి సాత్వికంలోకి రా. ఈ ఎపిసోడ్లో మనము కర్మ అనే విషయాన్ని మనం చర్చించుకోబోతున్నామండి. కర్మ అంటే, సాత్విక కర్మ అంటే ఏమిటి, ఎటువంటి లక్షణాలు ఉన్నట్లయితే వాళ్ళు చేసేటటువంటి కర్మలు సాత్వికంగా గుర్తింపబడతాయి. అదేవిధంగా రాజసిక కర్మ మధ్యమ, ఉత్తమ, మధ్యమ, అధమ అంటే కనిష్ట. మూడవది తామసిక కర్మ. ఈ ఎపిసోడ్లో మనం ప్రారంభంలో సాత్విక కర్మ అంటే ఏమిటో తెలుసుకుందాం. తర్వాత మన ముఖ్య అంశానికి వెళ్ళిపోదాము. ఒక భగవంతుడే సర్వశక్తివంతుడు ఎలాగా అనే విషయాన్ని మనం చర్చించుకుంటున్నాం. ఇంకా కొన్ని 2-3 ఎపిసోడ్స్ చర్చించుకున్న తర్వాత మళ్ళీ ఈ యొక్క అంశాన్ని ముగించుకొని మరొక కొత్త అంశాన్ని తీసుకుందాం. ఈ సాత్విక కర్మ యొక్క వివరణ ఎక్కడుందండి? 18వ అధ్యాయంలోని 23వ 18వ అధ్యాయంలోని 23వ. ఒకసారి ఆ శ్లోకాన్ని వినండి. నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం ఫలాప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. ఇదండి శ్లోకం. అందులో 4 విశేషతలు చెప్పాడనమాట. సాత్విక కర్మ చేసే వాళ్ళ యొక్క లక్షణాలు 4 ఉంటాయంట. ఒకటి మొట్టమొదటిది ఏంటంటే 4 పరిశీలించండి ఒకసారి. నియతం అన్నాడు. నియతం అంటే ఏమి? నియతం అంటే భగవంతుడు నిర్ధారించినటువంటి విధానములో మనం కర్మ చేయడం. అంటే ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే భగవంతుడి యొక్క శ్రీమతం ఆధారంగా. భగవంతుడు శ్రీమద్ భగవద్గీత అన్నాడు కదా, మొదటి పదము చాలా ముఖ్యమండి. భగవంతుడు ఏ విధమైనటువంటి కర్మ చేయమంటున్నాడు ఆ విధంగా చేయడం అనమాట. భగవంతుడు ఏ విధంగా చేయమంటున్నాడు ఒకసారి గమనించండి. ప్రతిదాన్ని ఊరికే నియతమని రాసుకుంటే ఒక పద్ధతి ప్రకారంగా చెయ్యాలి కర్మ అని అనుకుంటే కాదు. ఏమిటి ఆ కర్మ, ఎలా చెయ్యాలి, ఎందుకు వేరే విధమైన కర్మ ఎందుకు చేయకూడదు, నియతం అని ఎందుకు పదం వాడాడు? ఈ నియతం అనే పదం చాలా శ్లోకాల్లో కూడా వస్తుంది. నియతం కురు కర్మత్వం అంటాడు. ఇంకా ఈ నియతం ఎందుకు వచ్చింది? శ్రీమతం అంటే ముఖ్యంగా 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి, మన యొక్క ఆత్మలో జన్మలుగా మనము చేసినటువంటి చెడు కర్మల యొక్క పర్యవసానముగా పేరుకున్నటువంటి సంస్కారాలు ఏవైతే తమో ప్రధానంగా అయిపోయాయో, తామసికంగా అయిపోయాయో, దానిని సాత్వికంగా మార్పు చేసే విధంగా ఉండాలి మన కర్మలు. అది నియత కర్మ. రెండవది ఏంటంటే బుద్ధినేత్రాన్ని తెలుసుకొని పరమాత్మ యొక్క సత్యమైనటువంటి ఉనికిని కనిపెట్టి, పరమాత్మ అనేది ఏదో ఒక అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసము కాదు, భగవంతుడు రియల్. తత్వము అంటే భగవంతుడు ఉన్నాడు, సత్యము. ఆ భగవంతుడు యొక్క ఆ ఆదేశం అనుసారంగా
మనము కర్మ చేస్తున్నామా అంటే ఆ కర్మ ఎటువంటిది అంటే ఏంటి, ఆ కర్మ ఎటువంటిది, ఎవరికి కూడా అపకారము చేయనటువంటి కర్మ, ఎవరి దుఃఖానికి కారణము కానటువంటి కర్మ. సర్వే జనా సుఖినో భవంతు ఆ యొక్క ఫార్ములాకు అనుగుణంగా చేసే కర్మ. ఈ విధంగా చేసినట్లయితే ఆటోమేటిక్గా రెండవది ఏదైతే ఉందో సంస్కార పరివర్తన ఆటోమేటిక్గా జరుగుతుంది. నియతం నియతం కురు కర్మత్వం అన్నాడు ఇంకొక శ్లోకంలో. ఇక్కడ ఏమన్నాడు, నియతం అంటే అదండి. 4 విషయాలు చెప్తున్నాడు కదా, నియతం, సంగరహితం, అరాగద్వేషత, మరి ఏమన్నాడు నాలుగోది ఏమన్నాడండి, అఫల అఫల ప్రేప్సున అన్నాడు. అఫల ప్రేప్సున అంటే ఏంటంటే ఫలాకాంక్ష లేకుండా. రెండవది ఏంటంటే నియతం కురు కర్మత్వం, నియతం సంగరహితం. సంగరహితం అంటే సంగరహితం అంటే ఏమిటి, ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నామంటే సంగత్యం, సంఘం అంటే ఏంటి, మన మన పరివారము, బంధువులు, మిత్రులు, సమాజము, వాళ్ళు ఏం చేయమంటుంటే చేస్తున్నాం, వాళ్ళు వెళ్ళే మార్గంలో వెళ్తున్నాం మనం. ఈరోజు కర్మలు, చెడు కర్మలు ఎందుకు జరుగుతున్నాయి, అందరూ అదే కర్మలు చేస్తున్నారు కదండి, అందరూ లంచం తీసుకుంటున్నారు కదండి, అందరూ మోసం చేస్తున్నారు కదా, అందరూ తక్కువ జీతగాళ్ళు కూడా పెద్ద పెద్ద బంగాళాల్లో ఉంటున్నారు కదా, పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నారు కదా, మంచి డ్రెస్సులు వేసుకుంటున్నారు కదా, నేను అంతకంటే పెద్ద ఉద్యోగం ఉన్నది, నేనేంటి చిన్నవాడిగా ఉన్నానేంటి. ఈ సంఘం యొక్క సాంగత్యం అన్నమాట. సంఘం అంటే సాంగత్యం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆ కర్మ మీద పడుతూ ఉంది. అందుకని ఏమంటున్నాడు, ఒక్క సాంగత్యం అంటూ చేస్తే కేవలం పరమాత్మ యొక్క సాంగత్యం చేయి, మిగతా అంతా కూడా నీ యొక్క కర్మల్ని శ్రేష్టంగా తయారు చేసే కర్మలు చేయడానికి ఆటంకంగా ఉంటాయి. అదనమాట నేను ఇంద్రియ సుఖ భోగాల కోసం చేసే కర్మలు. అర్థమైందండి. ఇప్పుడు ఆ విధంగా మనం చేసే కర్మలన్నీ కూడా వినాశీ కర్మలు. బాడీ కాన్షియస్నెస్, సోల్ కాన్షియస్నెస్ లోకి తీసుకుని వెళ్ళవండి. ఆత్మ అనుభవం చేయడం కోసమే కదా మనం ఈ భగవద్గీత మనం ముందుకెళ్తున్నాం. భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, మౌలిక సిద్ధాంతం ఏమిటి, ప్రతి ఒక్క మనిషి తన యొక్క మూల స్వరూపంలో ఆత్మ అంటే సోల్ కాన్షియస్నెస్ లోకి తీసుకుని వెళ్ళాలి. అర్థమైందండి. నియతం సంగరహితం అరాగద్వేషం. రాగద్వేషం అంటే రాగద్వేష రహితం అన్నాడు. ఆ పెట్టాడు కదా, ముందు ఆ పెట్టాడు కదా, రాగము ద్వేషము. రాగము ద్వేషము అంటే ఏమిటి, లైక్స్ అండ్ డిస్లైక్స్ అంటారు. అంటే ద్వంద్వాలలోకి వస్తున్నాడు అన్నమాట. ద్వంద్వాలలోకి ఎక్కడైతే వస్తున్నాడో అది బాడీ కాన్షియస్నెస్ లో ఉన్నప్పుడే వస్తుంది. అర్థమైంది. ఫలానా కర్మ నాకు చాలా ఇష్టం, ఫలానా కర్మ నాకు దుఃఖాన్ని ఇస్తుంది. అక్కడ మనం కర్మని ఏం చేయాలి, మనము ఆత్మ ఈ శరీరము ద్వారా కర్మ చేస్తుంది, ఈ కర్మ ద్వారా నా యొక్క ఆత్మలో ఉన్న కుళ్ళు కడగబడుతుంది. నేను కర్మ చెయ్యాలి కాబట్టి అది భగవంతుడి యొక్క ఆదేశానుసారంగా ఏ విధంగా కర్మ చేయమంటున్నాడో ఆ విధంగా చేస్తాను. భగవంతుడు ఏమిటంటే భగవంతుడు త్రిగుణాతీతుడు, భగవంతుడు ద్వంద్వాతీతుడు. ఇప్పుడు ఈ క్రిటికల్ కాలచక్రం యొక్క సమయంలో భగవంతుడు మనకి ఏం చెప్పంటున్నాడు, నీవు ఎటువంటి ఈ విధంగా రాగ ద్వేషాలతో పెట్టుకున్నటువంటి కర్మలు చేసినట్లయితే ఈ ఆత్మ ఇప్పటికీ కుళ్ళిపోయింది, ఈ ఆత్మ ఇంకా సంస్కారాలని పాడు చేసుకుంది. కాబట్టి ఇది నీ యొక్క వర్తమాన జీవితానికి మరియు భావి జీవితానికి కూడా నష్టం కలుగజేస్తుంది. చూసారా ఎంత డీప్గా ఉందో, చూసారా మంచి కర్మలు చేయాలంటే. అందుకని భగవంతుడు నిర్దేశించిన కర్మలు, భగవంతుడి శ్రీమతం అనుసారంగా కర్మలు, భగవంతుడు ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చేయాలి. అర్థమైంది. ధర్మ సంస్థాపనార్థాయ సంభవం అన్నాడు కదా. నియతం అంటే అది కర్మలన్నీ ఆ విధంగానే ఉంటాయి కదా. అంతేగాని భగవంతుడు ఏమో ధర్మ సంస్థాపన కోసం వస్తే మనం అధర్మాన్ని స్థాపన చేసే కర్మలు చేసామనుకోండి, అదేమవుతుంది, అది విరుద్ధంగా ఉంటుంది కదా. అందుకని ఏమన్నాడు, వినాశాయ చ దుష్కృతాం, దుష్కర్మలు చేసేవాడు నాకు అవసరమే లేదు. నియతం సంగరహితం రాగద్వేషత కృతం అఫలా ప్రేప్సునా కర్మ. ఇప్పుడు అఫలా ప్రేప్సు చాలా శ్లోకాలు, 20 శ్లోకాలు మీకు నేను చెప్పగలుగుతానండి. అదే 20 ఏమంటాడు, నువ్వు కర్మ ఫల అపేక్ష లేకుండా కర్మ చేయి, అప్పుడు నీ కర్మ ఏమవుతుందండి, చాలా ఎఫిషియెంట్గా చేస్తావు. 2 గంటల్లో చేసే పని అరగంటలో చేసేస్తావు. ఎందుకంటే ఫలితంతో నీకు సంబంధం లేదు కాబట్టి నిశ్చింత చక్రవర్తిగా చేస్తావు. ఆ కర్మలలో అంటాడు చూసారా, యోగ కర్మసు కౌశలం అంటాడు. ఆ కర్మలలో కుశలత్వం వస్తుంది.
ఎఫిషియన్సీ వస్తుంది చక్కగా. ఎందుకంటే కర్మ ఫలితం భగవంతుడికి ఇచ్చేశారు కదా. భగవంతుడు అంటున్నాడు నీ కర్మ ఫలితం అక్కర్లే, కర్మణ్యేవ అధికారస్తు మా ఫలేషు కదాచన. 6వ అధ్యాయం మొదటి శ్లోకం అనాశ్రిత కర్మఫలం. ఇలా ఎన్నో శ్లోకాల్లో నీవు కర్మ ఫలితము ఆశించి కర్మ చేసేవా, ఒకవేళ ఆ విధంగా చేసినట్లయితే కర్మలలో సఫలత వచ్చింది అంటే బాగుంటావు, ఆనందపడతావు. కర్మలలో సఫలత రాకపోయినట్లయితే మళ్ళీ డౌన్ అవుతావు, మళ్ళీ బాధపడతావు. దాని గురించి కాదు, ఆ విధంగా అప్ అండ్ డౌన్ మళ్ళీ మళ్ళీ డ్యూయాలిటీస్లోకి వచ్చేస్తాం, ద్వంద్వాల్లోకి వచ్చేస్తున్నాం. సుఖము దుఃఖము, లాభము నష్టము, ఇవన్నిట్లో వచ్చేస్తున్నాం. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు, అఫలా ప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. దానిని సాత్వికం అంటున్నాడు. చెయ్యాలి, ఇది కుదురుతుంది. ఎన్నో లక్షల మంది చేస్తున్నారు ఆ విధంగా. కర్మ చేసే ముందర ఒక్కసారి మనం ఆలోచించి చెయ్యాలి. ఈ కర్మ నా ఆత్మని పాడు చేస్తుందా, ఆత్మలో ఉన్న కుళ్ళుని ఇంకా పెంచుతుందా, ఆత్మలో ఉన్న కుళ్ళుని తగ్గిస్తుందా? మనం బుద్ధిమంతులం అండి, బుద్ధిజీవులము, మనం మనుషులము. ఏదో విధంగా కాలక్షేపం చేసుకొని ఈ జీవితాన్ని అవగొట్టడానికి కాదు భగవంతుని ఇచ్చింది. ఒకసారి ఆలోచించండి, తీక్షణంగా ఆలోచించినట్లయితే పరమాత్మ నిర్దేశించిన కర్మలు, ఆత్మని సంస్కరించేటుండే కర్మలు, రాగద్వేష రహిత కర్మలు, ఇతర ప్రపంచంలో వర్తమాన ఈ విధంగా ఉన్నటువంటి భౌతిక సామ్రాజ్యంలో మీకు ఈ విధంగా ప్రభావితం చేసేటువంటి మనుషులు లేకుండా ఉంటే పరిస్థితులు, ఈ విధంగా దానికి అనుగుణంగా చేసే కర్మలు కాదు, సంఘరహితం రాగద్వేషత కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. ఒకసారి ఈ శ్లోకం భగవద్గీతలో ఎక్కడ ఏమి ఇచ్చాడో చూసుకొని తర్వాత మనం ముఖ్యమైనటువంటి సబ్జెక్టు వెళ్ళిపోదామండి. 18:23 నియతం సంగరహితం రాగద్వేషత కృతం అఫలాప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. ఏమంటున్నాడు? కర్తృత్వాభిమానము గాని, కర్తృత్వాభిమానం అంటే ఇక్కడ ఇగో అనమాట. నేను చేస్తున్నాను కాదు, ఆమె ట్రస్టీ. నేను కేవలం భగవంతుడి యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చేయడానికే ఇప్పుడు నాకు ఈ సంక్లిష్ట సమయము, ఈ ఆఖరి జన్మ భగవంతుడు తోడు పెట్టుకొని వారు ఏ విధంగా శ్రీమతాన్ని ఇవ్వడం జరిగిందో స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మ యొక్క ఉనికిని కనిపెట్టి పరమాత్మతో సంబంధాన్ని మనసు బుద్ధి ద్వారా జోడించి ఈ సంస్కార పరివర్తన చేసుకోవాలి. దానివల్లే ఏమన్నా ఆ విధంగా చేస్తే అన్నా మనం ఉద్యోగం చేసుకోలేమా, మనం వ్యాపారం చేసుకోలేమా, మంచి కర్మలు చేయకూడదా, చెత్త కర్మల ద్వారా చేస్తేనే జీవితం నడుస్తోందా? సార్ ఆలోచించండి. కర్తృత్వాభిమానము గాని ఫలాపేక్ష గాని లేని పురుషుని చేత రాగద్వేష రహితముగా చేయబడు శాస్త్ర విహితమైన కర్మను, అర్థమైంది? శాస్త్ర రహితం కాదు, శాస్త్రము నిర్దేశించిన కర్మను సాత్విక కర్మ అని అందరూ. తర్వాత రాజసిక కర్మ, తామసిక కర్మ అనేది తర్వాత తదుపరి ఎపిసోడ్లో మనం చెప్పుకోబోతున్నామండి. ఇప్పుడు మనం ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ వచ్చేద్దాము. ఏమిటండి? భగవంతుడు ఒక్కరే సర్వశక్తిమంతుడు. మనం గత ఎపిసోడ్లో చర్చించుకున్నాం. భగవంతుడు మన యొక్క సమస్త మానవ సృష్టికి కంట్రోలర్ అన్నాడు కదా. రూలర్ అండ్ కంట్రోలర్ అంటే ఏంటి? శాసకుడు అన్నమాట. అందుకని ఏమంటారు? భగవంతుడు ఈశ్వరుడు అంటారు. ఈశ్వరుడు అంటే దాని లిటరల్ మీనింగ్ ఏంటంటే శాసకుడు, కంట్రోలర్. అర్థమైందండి? ఆ విధంగా ఏ విధంగా అయితే భగవంతుడు సర్వశక్తివంతుడని చెప్తున్నాడో ఆ యొక్క శక్తిని మనలోకి మనల్ని కూడా శక్తివంతులుగా ఎలా చేయాలి? ఎందుకంటే భగవంతుడు మనందరినీ కూడా ఏమంటున్నాడు? మీరు నా సంతానము అంటున్నాడు. పితా అహమస్య జగత పితాసి లోకస్య చరాచరస్య అని మనం చెప్పుకుంటున్నాం. తండ్రి బిడ్డల సంబంధం లేకుండా భగవంతుడేమో నేను తండ్రిని అంటున్నాడు, బిడ్డలేమో త్వమేమో మాతాచ పిత అంటున్నారు. సరిపోతుందండి? చెప్పండి ఒకసారి. బిడ్డలేమో త్వమేమ మాతాచ పిత త్వమేమంటున్నారు పూజల్లో, తండ్రి ఏమంటారు? పితాహమస్య జగత అంటున్నాడు. అనుకుంటే సంబంధం కనెక్ట్ అవుతుందా? సింపుల్ లాజిక్ అన్నమాట. మనం మిస్ అవుతున్నాం. అది ఎక్కడ కనెక్ట్ అవుతుంది అంటే ఓన్లీ ఆధ్యాత్మిక దృష్టికోణంలో మనం అర్థం చేసుకున్నప్పుడే మనం కనెక్ట్ చేసుకోగలుగుతాము ఆ సంబంధం. అందుకనే మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ అన్నాడు 12వ అధ్యాయం 14వ శ్లోకంలో. మనస్సు బుద్ధి ద్వారా ఇప్పటి వరకు మీరు ఆ సంబంధాన్ని జోడించలేకపోయారు. అందుకనే ఎవరికి వారే యమునా తీరే. నేనేమో మీరందరూ బిడ్డలు అనుకోండి, నేను చక్కగా పైనుండి చూస్తున్నాను, అయ్యో నా పిల్లల యొక్క ఆత్మ చూస్తుంటే నల్లగా బొగ్గులాగా
కుళ్ళిపోయి ఉన్నది. నేను వీళ్ళకి ఎలా కమ్యూనికేట్ చెయ్యాలి? వాళ్ళేమో త్వమేవ మాతా చ పితా త్వమేవ, హెవెన్లీ గాడ్ ఫాదర్ అల్లా అల్లా ఈ విధంగా అనుకుంటూ భగవంతుని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ కనెక్ట్ కావట్లేదు. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు, నేనే పర్సనల్ గా సృష్టి మీద అవతరించి నేనే ఒక చక్కటి ఒక అభ్యాసాన్ని చేయిస్తాను. మీరెవరు, నేనెవరిని, నాకు మీకు మనసు బుద్ధి ద్వారా ఈ యొక్క సంబంధాన్ని ఎలా జోడించుకోవాలి నేనే పర్సనల్ గాని చెప్తాను. ఏ ప్రేరణ ద్వారా కానీ, ఆకాశవాణి ద్వారా కానీ, మాయా మంత్రాల ద్వారా కానీ, ఎటువంటి జిమ్మిక్స్ ద్వారా కానీ చెయ్యను. ప్రత్యక్షంగా నాకు దేహం లేదు కాబట్టి, నాకు సొంత ప్రకృతి లేదు కాబట్టి, నేను ఒక ప్రకృతిని ఆధారము చేసుకుని ఈ యొక్క కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తాను అన్నారు. మరొక శ్లోకం అదే విధంగా మనం ఈ గత ఎపిసోడ్ లో 9వ అధ్యాయంలోని 11వ శ్లోకము చెప్పుకున్నామంటే ఏమిటంటే ఆ శ్లోకము, అవజానంతి మా మూఢ మానుషిం తను ఆశ్రితం. అర్థం చేసుకోండి, మనిషి అంటే ప్రకృతి, శరీరం అంటే ప్రకృతి, ఆత్మ అంటే పురుష. ఇప్పుడు మనం 4వ అధ్యాయంలోని 6వ శ్లోకం తీసుకుంటున్నాం. చక్కగా అదే భావనని కొన్ని శ్లోకాలలో చాలా స్పష్టంగా కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకి ఆ స్పష్టత ఒక శ్లోకంలో రావడం లేదు, ఒక శ్లోకంలో మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అందుకని డిఫరెంట్ డైమెన్షన్స్ లో భగవంతుడు చెప్తున్నాడు, నేను నా సొంత ప్రకృతి లేదు కాబట్టి నేను నా యొక్క శక్తి ద్వారా, ఎందుకంటే భగవంతుడు సర్వశక్తివంతుడు కదా, నా శక్తి ద్వారా నేను నాకు నచ్చినటువంటి ఒక ప్రకృతిని, ఒక దేహాన్ని ఎంచుకొని ఆ దేహము ద్వారా నేను నా ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని వర్తమానములో నేను నిర్వహిస్తున్నాను. ఒకసారి ఆ శ్లోకాన్ని వినండి, 4వ అధ్యాయంలోని 6వ శ్లోకం. అజో అపి సన్నవ్యయాత్మా భూతానాం ఈశ్వరో అపి సన్. అద్భుతంగా చెప్తున్నాడండి, నిజంగానండి. అది మీరు కరెక్ట్ గా బుద్ధిలో కూర్చోవాలి, కానీ ఎంజాయ్ చేస్తారండి లైఫ్ ని. భగవంతుడి సాంగత్యం కంటే ఎంజాయ్మెంట్ ఇంక ప్రపంచంలో ఇంకేదైనా ఎంజాయ్మెంట్ ఉంటుందండి? అర్థం చేసుకోండి ఒకసారి. అజో అపి సన్నవ్యయాత్మా భూతానాం ఈశ్వరో అపి సన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. ఇది శ్లోకం అండి, 4వ అధ్యాయంలోని 6వ శ్లోకం. ఒక్కొక్కసారి ఒక పదాన్ని విడగొట్టి చెప్తాను. అజో అంటే అజన్మ, నేను జనన మరణ చక్రంలోకి రాను, నేను సదా పావనంగా ఉంటాను, నేను త్రిగుణాలలోకి ద్వంద్వాలలోకి రాను. అర్థమైందండి, ఒకటే స్టేటస్ నాది, త్రిగుణాతీతుడు, ద్వంద్వాతీతుడు, దేహాతీతుడు, ప్రకృతితీతుడు. ఈ విధంగా శాస్త్రాల్లో కూడా భగవంతుడు అందుకని పరమాత్మ అన్నారు. అర్థమైందండి, ఒక్కసారి అర్థం చేసుకోండి. అజో అంటే ఇంకా దాన్ని మళ్ళీ భగవంతుడు మళ్ళీ అందులో ఉన్నాడు ఇందులో ఉన్నాడు అనకూడదండి. భగవంతుడు చెప్పినటువంటి మాటలే శిరోధార్యము, దానికంటే గొప్ప మాటలు ఇంకా ప్రపంచంలో ఎవరు చెప్పినా అది గొప్ప మాటలు కావు. ఎందుకంటే భగవంతుడి సంతానం చెప్తున్నారు, అందరూ పరమాత్మ సంతానమే కదా. 850 కోట్ల మంది వారు భలే సాధువులు కానివ్వండి, సన్యాసులు కానివ్వండి, ధర్మ పితలు కానివ్వండి, దేవి దేవతలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అందరూ పరమాత్మ సంతానం. పిత అహం జగత. సో తండ్రి చెప్పిన మాటల్ని మనం ఇప్పటి వరకు నిర్లక్ష్య ధోరణిలో మనం విస్మరిస్తున్నాము. కారణం ఏంటి? మనం 2 కళ్ళతో చూసే మనిషినే, ఒక స్వరూపాన్ని భగవంతుడిగా గుర్తించాము. ఈ విధంగా నిరాకార స్వరూపాన్ని మనం విస్మరించాము. భలే పరమాత్మ అంటాం. పరమాత్మ అన్నప్పుడు ఆత్మ కనబడుతుందా చెప్పండి ఒక్కసారి. ఆత్మ కనబడినప్పుడు పరమాత్మ ఎలా కనబడతాడు? సింపుల్ లాజిక్ కదా. ఆత్మని 2 కళ్ళ ద్వారా చూడలేము. అందుకని గీత ఏమంటాడు, పశ్యమే యోగమైశ్వరం. నా యొక్క ఈశ్వరీయ శక్తులని, ఈశ్వరీయ మహిమని, నా గొప్పతనాన్ని మీరు యోగము ద్వారా చూడండి అన్నాడు. అంటే అనుభవం చేయండి అని అర్థం. అజో అపిసన్ అంటే నేను అజన్మ అయినప్పటికీ, అపిసన్ అంటే అయినప్పటికీ, అవ్యయ ఆత్మ అన్నాడు. అవ్యయం అంటే ఏంటి? అన్నిటికీ ఒక్కొక్క పదానికి ఇంకో పదానికి లింక్ ఉంటుందండి. మనం చాలా జాగ్రత్తగా దాంట్లో ఇమిడిపోయి వినాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం భగవంతుని అంత సీరియస్గా తీసుకోలేదు. మనం ఏదో విధంగా పూజా పునస్కారాలు చేసుకుంటున్నాం, ఒక రొటీన్గా, ఒక కర్మకాండలాగా, ఒక మొక్కుబడిగా చేసుకుంటున్నాం. దానివల్ల కరెంటు పాస్ అవ్వట్లేదు పరమాత్మ నుండి. ఇప్పుడు కరెంటు పాస్ చేస్తున్నాడు.
అజోపి సన్ అవ్యయాత్మ. అవ్యయాత్మ అంటే ఏంటి? అవ్యయము అంటే ఏంటండి? ఇంపెరిషబుల్. వ్యయము అంటే ఖర్చు అవుతుంది కదా, పెరిషబిలిటీ. అది క్షీణిస్తోంది, కుళ్ళిపోతోంది. శరీరం చూసారా, బాల్యంలో పుట్టినప్పుడు ఇంత ఉంటాడు, తర్వాత ఇంత అవుతాడు, ఇంత అవుతాడు. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, తర్వాత ముసలివాడైపోతాడు, అయిపోయిన తర్వాత మరణిస్తాడు. ఆ విధంగా భగవంతుడు కూడా అవుతాడా? కాడు కదా. అజో అపి సన్నవ్యయాత్మ. అవ్యయాత్మ అంటే ఏంటంటే ఎప్పటికీ ఉండేటువంటి పరిస్థితి, శాశ్వత స్వరూపం ఉన్నటువంటి వాడు భగవంతుడు. శాశ్వతము, పర్మనెంట్ గా అలాగే ఉంటాడు. మనం ఎన్నో కాలచక్రంలో వచ్చి ఎన్నో శరీరాలు మార్చుకుంటూ విడుస్తాం, మార్చుకుంటూ తీసుకుంటూ ఉంటాం, పోషిస్తూ సత్యత్రేత ద్వాపర కలిలో తిరుగుతాం. కానీ భగవంతుడు అట్లానే ఉంటాడు. అందుకనే భగవంతుణ్ణి మాత్రమే అన్నారు పతిత పావనుడు. సదా పవిత్రంగా ఉండేవారే మనల్ని పావనంగా చేయగలుగుతారండి. ఒక పతితుడు ఇంకొక పతితుడిని పావనంగా చేయగలుగుతాడా? ఎందుకంటే మనుషులందరూ కూడా, మనుషుల యొక్క జన్మంతా కూడా పతిత సంస్కారం ద్వారానే జరిగింది. అందుకని సదా పావనులు అని ఏ మనిషిని కూడా మనం అనలేమండి. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, బుద్ధిని ఇతరాన్ని తెరవండి. అజో అపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరో అపిసన్. భూతానం అంటే మీకు ఏం చెప్పారు? ఎక్కడైనా భూత అనే పదం వచ్చిందంటే మీ మీ మనసులో, మీ మనోఫలకం మీద ఏమి రావాలి? 850 కోట్ల మనుషులు అన్నమాట. అక్కడ ఏదో హిందూ భూత, సింగపూర్ భూత, అమెరికా భూత అనలేదు కదా, క్రైస్తవ భూత అని అనలేదు కదా, భూత అన్నాడు. భూత అంటే 850 కోట్లు మీకులాగా నాకులాగా ఉన్నటువంటి మనుషులు ఈ భూమండలం మీద ఇప్పుడు ఈ వర్తమాన సమయంలో నివసిస్తున్నటువంటి వీళ్ళు. భూతానాం ఈశ్వరో అపిసన్. ఈ సమస్త మానవ సృష్టికి కూడా నేనొక్కడినే రూలర్, కంట్రోలర్, క్రియేటర్ అయినప్పటికీ అంత గొప్ప మహిమ అనమాట భగవంతుడు. భగవంతుడు ఒక్కరే అనేదాన్ని మీకు చాలా క్లారిటీ వచ్చేసింది అనుకోండి, ఇంకా మీరు విడిచిపెట్టరు. ఇప్పటిదాకా మనకు క్లారిటీ లేదు కాబట్టి ఎవరు చెప్తే ఏ మాట చెప్తే అది నమ్మేస్తున్నాం. కానీ ఇప్పుడు ఏమంటాడు భగవంతుడు? మీరు నా మాట కూడా నమ్మద్దు, బుద్ధి ద్వారా విశ్లేషణ చెయ్యండి. వాద ప్రబోధతామహం అన్నాడు గీతలో 10వ అధ్యాయం 32వ శ్లోకంలో. మీరు వాదన చెయ్యండి, డిబేట్ చేయండి. ఏ విధంగా భగవంతుడు ఒక్కరైతే ఆయనకి ఉండే లక్షణాలు ఏంటి? మనుషులు భగవంతులు అవుతారా? మనుషులకు ఉండేటువంటి లక్షణాలు ఏమిటి? భగవంతుడికి ఉండే లక్షణాలు ఏంటి? నిరాకారము, సాకారము అంటే ఒక శరీరధారికి, విదేహి అంటే శరీరం లేని వారికి వ్యత్యాసం ఏమిటి? చర్చించండి అంటున్నాడు. అప్పుడు మీరు యథేచ్ఛసి తదాకురు అన్నాడు. విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తదాకురు. ఈ శ్లోచన చేసుకో. కానీ ఎటువంటి బుద్ధిని వాడకుండా, అసలు విశ్లేషణ చేయకుండా, డిబేట్ చేయకుండా ఊరికే ఎవరు అన్నారయ్యా బ్రహ్మకుమారి చెప్పే తప్పండి, భగవంతుడు అంటే ఫలానా, ఆయన ముట్టుకుంటే క్యాన్సర్ పోయింది, అది అంధవిశ్వాసంతో కూడుకున్న ఆలోచనతో ఇప్పటి వరకు జీవితాన్ని గడిపామండి. ఆలోచించండి. అజో అపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరో అపిసన్. ఈశ్వరో అపిసన్ అంటే సర్వాత్మలకి కూడా నేను ఈశ్వరుణ్ణి అయినప్పటికీ, అక్కడ అపిసన్ అన్నాడు 2 సార్లు. అజో అపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరో అపిసన్ అన్నాడండి. ఈ 2 పదాలు అయిపోయింది, క్లియర్ ఉంది కదా. తర్వాత 3వ పంక్తి ఏంటంటే ఈశ్వరో అపిసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయ. ఇది 3వ పంక్తి. 4వ పంక్తి చెప్తే మనకి క్లారిటీ వచ్చేస్తుంది. సంభవామి అన్నాడు. సంభవామి అంటే నేను వస్తాను ప్రత్యక్షంగా అంటున్నాడు. ఇతడు ఎక్కడుంది? సంభవామి అనే పదం చాలా ఫేమస్ శ్లోకంలో ఉంది కదా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో సంభవామి అంటే నేను ప్రత్యక్షంగా వస్తాను మొర్రు అంటున్నాడు కదా భగవంతుడు. అంటున్నాడు నేను వస్తాను, వచ్చాను. కొన్ని లక్షల మంది పసిగట్టినప్పుడు అది ఏమన్నా యాక్టింగా? కొన్ని లక్షల మంది, 10 మంది చెప్తున్నారంటే వీళ్ళంతా నటిస్తున్నారండి, వాళ్ళకి ఏదో తర్ఫీదు ఇచ్చారండి, భగవంతుడు వచ్చాడని చెప్పండి. కొన్ని లక్షల మంది ఏవి ఎక్కడెక్కడో 150 దేశాల్లో ఉన్నవాళ్ళు మేము భగవంతుని క్యాచ్ చేసాము, ఆయన శక్తులు గుణాలతో మా జీవితాన్ని మేము ముందుకు తీసుకుని వెళ్తున్నాం, ఆత్మని సంస్కరించుకోవడం ఏకైక ధ్యేయంగా ఆయన చెప్పినటువంటి మార్గంలో, శ్రీమతంలో మేము వెళ్తున్నామని ఇంత కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు కదా. ఎంతో మంది, ఎంత పెద్ద పేరు ప్రసిద్ధి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భగవద్గీత ఆధారంగా వాళ్ళు చేంజ్ అవుతున్నారండి. ఎందుకు అవుతుందో చెప్పండి? ఇన్స్పిరేషన్ ఇస్తున్నాడు కదా భగవంతుడు ఆ మార్గంలో వెళ్ళటం. పాపట్టి మీకున్నటువంటి, మీరు ఇప్పుడు వర్తమానంలో ఆచరిస్తున్న విధానము దానికంటే గొప్పది అన్నటువంటి ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా మీ దగ్గర?
ఒక్కసారి గమనించండి, భగవంతుడు చెప్పిన మాటల్ని మనం అథారిటీతో ఎందుకు చెప్తున్నాడు? భూతానామీశ్వరోపిసన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ అన్నాడు. నేను ఒక ప్రకృతిని, ఒక దేహాన్ని నేను ఆధారము చేసుకుంటాను అన్నాడు. ప్రకృతిం స్వాం అంటే నేను, అధిష్టాయ ఆధారం చేసుకుంటాను, సంభవామి ఆ విధంగా నేను వస్తాను, ఆత్మ మాయయా అన్నాడు. ఆత్మ అంటే పరమాత్మ, నా యొక్క మాయాశక్తి. భగవంతుడు కూడా మాయ ఉంది కదా, మనం కూడా మాయలో ఉన్నాం, మనము దేహభ్రాంతి అనే మాయలో ఉన్నాం. కానీ భగవంతుడి యొక్క శక్తి ద్వారా, ఆయనకున్నటువంటి భగవంతుడు సర్వశక్తివంతుడు కాబట్టి ఆయన స్వయంగా నేను ఒక ప్రకృతి ఆధారంగా ఈ సృష్టి మీద వచ్చి సంస్కార పరివర్తన నేను చేస్తాను. ఇప్పుడు ఈ పుస్తకంలో ఏమిచ్చాడు ఒకసారి గమనిద్దామండి. గమనించిన తర్వాత ప్రకృతి ఆధారంగా చేస్తున్నాడు అన్న సంగతి ఇప్పుడు మనం 2వ శ్లోకం చర్చించుకున్నాం. గత ఎపిసోడ్లో 9వ అధ్యాయం 11 మీరు రాసుకోండి. ఇప్పుడు 4వ అధ్యాయంలో 6వ శ్లోకం. అందుకని చూసారు, 4వ అధ్యాయం 6వ శ్లోకం తర్వాతనే ఆ తదుపరి శ్లోకమే నా పర్పస్ చెప్పాడు ఆయన. నేను ఎందుకు ప్రకృతిని ఆధారంగా చేసుకుంటున్నాను? ఎందుకంటే నేను స్వయంగా వచ్చి ఒక మనిషిని పరివర్తన చేసి, ఆ మనిషి ద్వారా ఈ విధంగా పరివర్తన చేసుకుంటూ కొంత మనుషులను పరివర్తన చేసుకుంటూ ఉంటే, అమ్మమ్మ మనుషులు పరివర్తన అవుతున్నారండి, మనం కూడా పరివర్తన అవ్వాలి అన్న ప్రేరణ కలిగి ప్రతి ఒక్కరు పరివర్తన అవ్వడానికి ఒక మార్గం కనబడుతుంది. అర్థమైందండి? అందుకనమాట ఇప్పుడు ఇలాగ ఇది ఒక శ్లోకం 4వ అధ్యాయం. అందుకే తర్వాత 4, 7, 8 చూడండి. యదా యదా ఈ ధర్మస్య వచ్చేసి పరిత్రాణాయ సాధూనాం వచ్చేసి. దాని ముందు శ్లోకంలో ఏం చెప్పాడు? నేను ప్రకృతి ఆధారంగా చేసుకొని నేను సంభవామి అన్నాడు. 4వ అధ్యాయంలోని 6వ శ్లోకం. ఇక్కడ వినండి, జాగ్రత్తగా వినండి. ఈ మళ్ళీ కూడా తెలుస్తున్నాను. నేను జన్మరహితుడను, దానికి ఎటువంటి సందేహం అక్కర్లేదండి. జన్మ అనేది ఏంటంటే మామూలుగా 850 కోట్ల మంది ఎలా జన్మిస్తున్నారు? తల్లి యొక్క గర్భం యోని ద్వారా జన్మిస్తున్నారు. నాకు అటువంటి జన్మ లేదు. నేనేమి కర్మ చేయడానికి నేనేమి రావటం లేదు. నేనేమి అందులో నేను మనిషి శరీరంలో అధిరోహించి నేనేం ప్రత్యేకంగా కర్మలు చేయడానికి వస్తున్నానా? లేదు. మీ యొక్క మీరు చేసే కర్మల్ని శ్రేష్టంగా చెయ్యడానికి, నేను ఒక మార్గదర్శక సూత్రాన్ని ఇవ్వడానికి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చెప్పడానికి నేను వస్తున్నాను. అర్థమైందా? అందుకనే భగవంతుడు కర్మలలో కర్మ బంధనంలోకి రాడు ఆయన. ఆ విధంగా ఆ ఒక మెచ్యూర్డ్ బాడీ, అది కూడా ఆ దాదా లేఖరాజ్ అనబడేటువంటి వజ్రాల వ్యాపారి ఆయనకి ప్రజాపిత బ్రహ్మ అని నామధేయం చేశాడు. ఆయన ఒరిజినల్ పేరు దాదా లేఖరాజ్. ఈ విషయాలు ఇంకా ముందు ముందు ఎపిసోడ్స్ లో మనం చర్చించుకుందాం. చాలా స్పష్టంగా భగవద్గీతలో కూడా వర్ణించడం జరిగింది. నేను జన్మరహితుడును, నిత్యుడను. నిత్యుడు అంటే ఇక్కడ ఏమని చెప్పాడు? అవ్యయం అన్నాడు కదా, నిత్యుడు, శాశ్వతం. సమస్త ప్రాణులకు ఈశ్వరుడును. ఈశ్వర అనే పదం యొక్క అర్థం ఏంటంటే శాసకుడిని, కంట్రోలర్ని, శాసించేవాడిని, అందరినీ ఒక దారిలో పెట్టేవాడిని. అందరూ నా చెప్పిన మాట విన్నట్లయితేనే వాళ్ళ జీవితం బాగుపడుతుంది. లేకుండా ఉంటే ఇప్పట్లాగే ఏ విధంగా అయితే ఉన్నారో అలాగే ఉంటారు. అయినను నా ప్రకృతిని ఆధీనములో నుంచుకుని ఆ యోగమాయచే అవతరించుచుందును అన్నారు. ఇదేంటంటే జన్మ అంటే తల్లి గర్భంలో జన్మ కాదు, ఇది కేవలం ఒక పరకాయ ప్రవేశం లాంటిదనమాట. ఆ విధంగా ఆ పరకాయ ప్రవేశం చేసి తను వచ్చి మనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చెప్తూ ఉన్నాడు. కేవలం వాడు చెప్పే జ్ఞానం ఇంకా ఏమీ లేదండి, కేవలం ఆత్మజ్యోతిని వెలిగిస్తున్నాడు. ఆత్మలో ఉన్న ఈ విధంగా తామసిక ప్రధాన సంస్కారాలన్నీ పేరుకున్నాయి. ఆయన ఇప్పుడు నాతో మీరు కనెక్ట్ అవ్వండి, మన్మనాభవ అన్నాడు కదా. మూలమంత్రం ఏంటంటే మన్మనాభవ, మీ మనస్సు నా యందు లగ్నం చేయండి, అంతే. ఇంకేం, దాన్ని యోగము రాజయోగం అన్నారు. ఇక్కడితో మనం ఈ చర్చని ముగించుకుందాం. తదుపరి ఎపిసోడ్లో మొదటి అంశం ఏం తీసుకున్నాము? కర్మ యొక్క రాజసిక స్థితి ఏమిటి, లక్షణాలు ఏంటి, అదేవిధంగా తామసిక లక్షణాలు ఏమిటి, అది మనం చర్చించుకుంటాం. తదుపరిగా భగవంతుడు తన స్వంత ప్రకృతి లేని కారణముగా ఏ విధముగా ఈ సృష్టి మీద ఒక ప్రకృతిని ఆయన ఆధారం చేసుకుని ఈ యొక్క సృష్టి పరివర్తన కార్యాన్ని నిర్వర్తిస్తున్నారో మనం మరికొన్ని శ్లోకాల ఆధారంగా తెలుసుకోవచ్చు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు సత్వ, రజో, తమో గుణాలు
కొన్ని విషయాల్లో ఎట్లా కలగలిసిపోయాయో స్పృశించి తర్కించి విపులంగా విశ్లేషించారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం.